హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు. ఈరోజు మీకోసం అదిరిపోయే చికెన్ స్టార్టర్స్, చికెన్ ఆర్ఆర్. ఇదైతే నా ఫేవరబుల్ ఐటెం. నాకైతే చాలా చాలా ఇష్టం. అబ్బాయి ఇది హోటల్లో చేసుకుంటే నా టేస్ట్ వస్తుంది అని అనుకుంటున్నారా? లేదండి, ఇంట్లో చేసుకున్న అదిరిపోద్ది. మరి ఆ ఐటెం ఎలా చేసుకోవాలి ఈరోజు మీకోసం నేను చెప్తాను. ఫాలో అయిపోండి నన్ను. మనం చికెన్ తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని అందులో సాల్టు, పసుపు, కారం వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఏమో మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని దీన్ని ఒక్క పావు గంట సేపు లేదా ఒక హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి అవసరం లేదు. చూసారా, దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వేడివేడి నూనెలో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మరీ హార్డ్గా క్రిస్పీగా ఫ్రై చేయకూడదు. ఆ పీస్ సాఫ్ట్గా ఉండాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ముక్క హార్డ్ అయిపోయి బాగా క్రిస్పీగా మాత్రం ఫ్రై చేయకూడదు. వీటిని బాగోదు. ఇదిగోండి, ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత కలర్ మారిన తర్వాత ఆ ముక్క ఉడికి మంచిగా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చికెన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసి ఇంకోండి ఈ స్టేజ్లో కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి చాప్ చేసినవి సన్నంగా కలుపుకున్నవండి వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసుకుంటూ ఉండగానే కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇంకోండి, ఇలా వచ్చిన తర్వాత 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీ సాస్తో తర్వాత ఇంకొంచెం 1 స్పూన్ ఏమో రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. ఈ రెడ్ చిల్లీ సాస్తో పాటు వేపుకున్న తర్వాత కొంచెం టమాటా కచప్ వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇదిగోండి ఈ స్టేజ్లోకి వస్తుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ ఉంది కదండి, ఆ కార్న్ఫ్లవర్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇది మనకి కొంచెం గ్రేవీ కోసం. ఇది మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి వేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఇట్లాగా థిక్నెస్ వస్తుంది. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ వీటిని బాగా టోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువసేపు మళ్ళీ ఫ్లేమ్ మీద ఉంచకూడదు. జస్ట్ టోస్ట్ చేసేసుకున్న తర్వాత వేయించుకున్న నువ్వులండి, ఇవి 1 స్పూన్ వేసుకోండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ క్యాష్యూస్ అండి, అంటే జీడిపప్పులు కూడా వేసేసుకొని జస్ట్ మనం కలిపేసి మన ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎక్కువసేపు మన ఫ్లేమ్ మీద దీన్ని ఉంచకూడదు, ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, మన చికెన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీ అండ్ సింపుల్ రెసిపీనో. మరి నా ఫేవరెట్ డిష్ ఆర్ఆర్ చికెన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే హ్యాపీగా చేసుకుని సంతృప్తిగా తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. మీ మధురమైన రుచులు.